ఆకట్టుకునే ఆవిష్కరణలు చేసి అధ్యాపకుల ప్రశంసలు అందుకోవడం ఇతడికి బాల్యం నుంచే అలవాటు. పెరిగే కొద్దీ అభిరుచికి తగ్గట్టు ఆలోచిస్తూ అబ్బురపరిచే ప్రాజెక్టులు తయారు చేశాడు. ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని అన్నదాతలకు ఉపకరించే ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు. తక్కువ ఖర్చులోనే మొబైల్ సోలార్ పవర్ మోటార్ రూపొందించి అందరి మన్ననలు పొందుతున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఈ యువకుడి పేరు గెంబలి గౌతమ్. కంప్యూటర్స్ డిగ్రీతో పాటు పీజీలో డేటా సైన్స్ కోర్సులు చేసి కంప్యూటర్ పరిజ్ఞానంలో పట్టు సాధించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే వినూత్న ప్రాజెక్టులు చేయడం తనకు చాలా ఇష్టం. సాంకేతిక అంశాలు తెలుసుకొని వాటి ఆధారంగా మైక్రో ఆర్ట్స్ సహా భిన్నమైన పరికరాలు తయారు చేసేవాడు. ఎంఎస్సీలో డేటా సైన్స్ పూర్తి చేసిన గౌతమ్కి 80,000 జీతంతో ముంబైలో ఉద్యోగం వచ్చింది. కానీ ఆవిష్కరణలపై ఆసక్తితో దానికి గుడ్ బై చెప్పి అగ్రికల్చర్కి ఉపయోగపడే ప్రాజెక్టులు చేయడం ప్రారంభించాడు. ఇతడి ప్రతిభ గుర్తించి వాసన్ సంస్థ ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించింది. వాసన్ సహకారంతో పాటు సెల్కో, హెర్తాన్ సంస్థల ఆర్థిక తోడ్పాటుతో కొత్త ప్రయాణం ప్రారంభించాడు గౌతమ్. తక్కువ ఖర్చుతోనే మొబైల్ సోలార్ పవర్ మోటార్ రూపొందించాడు గౌతమ్. నీరున్న చోటుకే ఈ మోటార్ తీసుకెళ్లొచ్చని అంటున్నాడు. చెరువులు, కుంటలు ఎక్కడుంటే అక్కడికి మోటార్ తీసుకెళ్లి నీటిని పొలానికి మళ్లించవచ్చని వివరిస్తున్నాడు. సౌరశక్తితో పనిచేసే 0.5, 2, 3 హార్స్ పవర్ తో నడిచే మోటార్లు తయారు చేశానంటున్నాడు. సోలార్ ప్లేట్లను ట్రాలీకి అమర్చి నీరున్న చోటకి తీసుకెళ్లి పైపుల సహాయంతో పొలాలకు నీటిని పంపించవచ్చని చెబుతున్నాడు. ఇదేంటంటే మొబైల్ సోలార్ పంపు. ఏదైతే పెట్రోల్ పంపు ఎలా వాడతామో సోలార్ పంప్ కూడా మా సోలార్ పంప్ కూడా అలా వాడుకోవచ్చు. పెట్రోల్ పంప్కి దీనికి తేడా ఏంటంటే, పెట్రోల్ పంప్ అనుకోండి రోజు ఫ్యూల్ వేసుకొని మనం వాడుకోవాలి. అదే ఇప్పుడు ట్రైబల్ ఏరియా అలాంటి ఏరియా అనుకోండి, ఫ్యూల్ పట్టడానికి చాలా కిలోమీటర్స్ వెళ్ళాలి, తెచ్చి మళ్ళీ యూస్ చేయాలి, ప్లస్ మెయింటెనెన్స్, రిపేరింగ్ అవన్నీ ఉంటుంది. అలాగే ఇప్పుడు సోలార్ పవర్ కూడా చాలామంది గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఏంటంటే అది ఫిక్స్డ్ యూనిట్, ఒక దగ్గర యూస్ చేస్తే అక్కడే కానీ ఇంకో దగ్గర కానీ యూస్ చేయడం. అదే పెట్రోల్ పంప్ అనుకోండి వేరే వేరే చోట్ల యూస్ చేసుకోవచ్చు. అదే సేమ్గా వై కాంట్ వి డిజైన్ పెట్రోల్ పంప్ లాగా సోలార్ పంప్ కూడా డిజైన్ చేయకూడదని మేము అనుకొని ఈ సోలార్ పంప్ అనేది తయారు చేసామండి. 0.5 HP టు 3 HP వరకు ఉన్నాయి. ఇదంతా పోర్టబుల్ ప్లస్ ఫిక్సిబుల్, అంటే లైట్ వెయిట్ ప్యానల్స్ ఇవి. మొబైల్ సోలార్ పవర్ మోటార్ తయారీతో పాటు మరెన్నో ప్రాజెక్టులు చేశాడు యువకుడు. జపాన్ సాంకేతికతతో మందులు పిచికారీ చేసే బ్యాటరీ తయారు చేశాడు. వీటిని ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో వినియోగించవచ్చని అంటున్నాడు. ఆవు పేడ, మూత్రం, శనగపిండి, బెల్లం మొదలైన వాటిని నిత్యం కలియబెట్టేందుకు కంట్రోలింగ్ యూనిట్ ఆవిష్కరించాడు. చిరుధాన్యాలు సక్రమంగా ప్రాసెసింగ్ చేసేలా సరికొత్త మిక్సీ రూపొందించానని చెబుతున్నాడు. మేము వాడుతున్న పంపులన్నీ సబ్మర్సిబుల్ పంపులు, మోనోబ్లాక్ పంపులు, సర్ఫేస్ పంపులు. ఇవి హై ఎఫిషియన్సీతో పనిచేసే పంపులు వాడుతున్నాం, లేటెస్ట్ టెక్నాలజీ. ఇంకోటి మేము వాడే ప్యానల్స్ కూడా గాజు ప్యానల్స్ కాదు, ఇరిగిపోతే మళ్ళీ ప్రాబ్లం ఇది అలా అయిపోతాయని మేము సిలికాన్ ప్యానల్స్తో వాడుతున్నాము. ఇది ఫోల్డబుల్ అండ్ ఫ్లెక్సిబుల్, అంత ఈజీగా ఒక రాయి పడినా ఏం పడినా ఇరగవు ఇవి. ఇంకోటి ఏంటంటే పాలీ ప్యానల్స్ అని చాలా రైతులని గవర్నమెంట్ ముందు సబ్సిడీ ఇచ్చింది. కానీ పాలీ ఏంటంటే చాలా తక్కువ కరెంట్ అనేది ఇస్తుంది. ఈ మోనో వాడడం వల్ల, మోనో పర్క్ వాడడం వల్ల తక్కువ లైటింగ్, సన్ లైట్ ఉండే ఎక్కువ పవర్ అనేది వస్తుంది. మేము ఇప్పుడు కొన్ని డీసీ పంపులు కూడా వాడుతున్నాం, పవర్ అనేది లాస్ అవ్వకుండా హై ఎఫిషియన్సీ రావాలని. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బిఎల్డిసి 0.5 HP, 0.1 HP, 0.2 HP, ఇంకా 3 HP కూడా ఉన్నాయి. దీంతో పాటు అగ్రికల్చర్ స్ప్రేస్, అగ్రికల్చర్ టూల్స్, రకరకాల అగ్రికల్చర్ టూల్స్ అన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, అసెంబ్లీ అవుతాయి. ఇక్కడ నుంచి రైతుకి మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీతో తక్కువ ధరకే మేము డైరెక్ట్గా అమ్ముతున్నాం.
ఇంకోటి దీనికి మనకి బ్యాక్ అండ్ సపోర్ట్ ఏమో ఫస్ట్ బ్యాక్ బోన్ వాసన్ ఉందండి. సెల్కో ఫౌండేషన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. దాంతోపాటు హెత్తాన్ ఫౌండేషన్ కూడా మాకు సపోర్ట్ ఇచ్చిందండి. వాసన్, సెల్కో, హెర్తాన్ సంస్థల సహకారంతో పార్వతీపురంలో నేచర్ ఫార్మ్ ఈజీటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు గౌతమ్. అనేక రకాల యంత్రాలు, పరికరాలతో పాటు స్టీరింగ్ లేని కార్లు, చైన్ లేకుండా నడిచే ఈ బైక్ వంటివి తయారు చేస్తున్నారు. దాంతో పాటు కొందరు యువతకు ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉపకార వేతనంగా 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది మొబైల్, ఇది ఫోల్డబుల్ అయిపోతుంది. డివైస్ అనేది పూర్తిగా ఫోల్డ్ అయ్యి ఒక రైతు కానీ, ఒక సామాన్య చిన్న పిల్లాడు కానీ, ఒక 6th 7th క్లాస్ పిల్లాడైనా ఇది ఆపరేట్ చేయగలడు. దాంతోపాటు ఇది ఒకే చోటకి పెట్టకుండా మనం డిఫరెంట్ లొకేషన్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు రైతుకి ఒక సెంటు ఇంకో దగ్గర ఉందనుకోండి, ఒక సెంటు ఇంకో దగ్గర ఉందనుకోండి, ఇంకో సెంటు ఇంకో దగ్గర ఉందనుకోండి, ఒక రైతుకి ఒక ఎకరా ఉందనుకోండి, ఆ ఎకరా కాకుండా ఆ రైతు ఇంకొక ఇద్దరికి రెంట్కి ఇచ్చుకొని ఉపాధి కూడా పొందొచ్చు. ఇక్కడ ఒక పార్ట్ టైమ్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తున్నారని నాకు కూడా అర్థం అవ్వలేదు. అప్పటికి 3 members 2 members ఉన్నారు. తర్వాత అలాగా 1 by 1 ఈ బైకులు రిపేర్ చేయడం, ఈ స్పేర్స్ చేయడం, సోలార్ ఎనర్జీ కట్ చేయడం, ఇలాగా ఇదేదో కొత్తగా ఉంది, చూద్దాం ఏమైపోయిందని కంటిన్యూగా ఉన్నాను. ఇప్పుడు 4 years అవుతుంది. అలా ఫస్ట్ G3 స్టోర్ ఉండేది, అలా దాన్ని నేచర్ ఫార్మ్ ఇచ్చేసాం. నా ఫస్ట్ 3 members స్టార్ట్ అయ్యాం సార్. ఇప్పుడు సుమారు 10 members ఉన్నారు. ఇది ఇండివిజువల్గా. ఇంకా సపోర్టింగ్గా ఇంకో 20 members ఉంటారు. వెల్డర్స్ అవనివ్వండి, వర్క్షాప్లు అవని, ఇంకో 4 వర్క్షాప్లు ఉన్నాయి బయట ఫీల్డ్లో. వీళ్ళందరూ కూడా మా దగ్గర చాలా ఎక్కువ మంది ఉన్నారు. దీన్ని బట్టి ఒక చైన్ లింక్ సిస్టమ్లా వెళ్తుంది సార్. భవిష్యత్తులో మరిన్ని పరికరాలు తయారు చేసి అన్నదాతలకు అండగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ యంగ్ ఇన్నోవేటర్ గౌతమ్.